ఆ ప్రవేశించినటువంటి మనం ఒకసారి మనం 2023 చివరి వారం మనం ఒక మాటను ధ్యానం చేసుకుని ఉన్నాం. అవునండి, ఎంతమంది గుర్తుంది పోయిన వారం మనం విన్నటువంటి వాక్యం? నాకు గుర్తుందండి. అయ్యా, ఆ మధ్యాహ్నం గురించి ధ్యానం చేశాం. రాసిన పత్రిక 3:12 చదువుకున్నాడు. దీన మనసు, జాలిగల మనసును, దయాళత్వమును, వినయమును, దీర్ఘశాంతము ధరించుకుని ఇతరులను క్షమించాలని చెప్పుకున్నాం అయ్యారు. దేవునికి ప్రేమతో ఉండాలని చెప్పుకున్నామండి. 2023 సంవత్సరంలో ఏదైతే మనము దేవునికి దూరముగా మనలను, దేవునికి అంటుగట్టబడకుండా, దేవునితో సంబంధము కలిగి ఉండకుండా, దేవుని కృపను పొందుకోకుండా ఆపినటువంటి క్రియలు ఏవైతే ఉన్నావో వాటన్నిటిని విడిచిపెట్టి ప్రభు వారు 2024 సంవత్సరంలో యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. యెషయా గ్రంథము, యెహోవా మీకు దొరుకు కాలముందు ఆయనను వెతకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకునిడి. నా మాట కొంచెం వినపడకపోతే గట్టిగా వినండి, ఎందుకంటే స్వరం పోయింది మనిషికి తిరగడం వల్ల. నిన్న మార్పేరు నుంచి నిన్న ఈవినింగ్ వచ్చాను, నిన్న మొన్న నైట్ మార్పేరులో మీటింగ్కి వచ్చాను. అసలు ఇప్పుడు రానన్నారండి దేవన్ గారు, జోషవా గారు ఈ రోజు రారని చెప్పారండి. అవునమ్మా, నేను ఇప్పుడు కుదరదన్నాను. కాదు చెప్పాను, రూమ్లో ఎవరు లేరండి సేవకులు. మనము అనేక పరిస్థితుల గుండా, అనేక స్థితిగతుల గుండా మనము వెళ్ళాం. కానీ 23 చివరిలో దేవుడు మనల్ని మాట్లాడి మనల్ని హెచ్చరించిన మాట, ఒకరికొకరు జాలి కలిగిన మనసును, వినయము కలిగిన మనసును, దయాళత్వమును, ప్రేమ కలిగినటువంటి వారముగా మనము జీవించాలని ప్రభు వారు మనతో మాట్లాడారు. మరి దీన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనలో ఈ విషయాల్లో ఏమి కొదువై ఉన్నది? ప్రేమ లేని వాడు నా వాడు కాదని ప్రభు వారు క్లియర్ గా మనకి మాట్లాడారు. అన్నిటిలో శ్రేష్టమైనది ప్రేమే. ఈ ప్రేమను కలిగి ఇక్కడ అంటున్నాడు కదా యెషయా గ్రంథంలో ప్రభు వారు, యెహోవాను మీకు ఆయనను వెతుకుడి అని అంటున్నారు. ఏం చేయాలంటండి? ప్రేమను కలిగి దొరుకు కాలమందు, అంటే ఇక్కడ దొరుకు కాలమందు అని రాశారు అని అంటే దొరకని కాలం ఇంకోటి ఉందనే కదా అని అర్థం. అవునమ్మా. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనం చదవండి. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. అండి. అవునమ్మా, 8:11. రాబో దినము లందు దేశంలో దేశంలో నేను క్షేమము పుట్టింతును, అది అన్నపానము కాదండి, క్షామము. అది అన్నపానము లేకపోవట చేత కలుగు క్షామము కాక, యెహోవా మాటను వినకపోవట వలన కలుగు క్షామముగా ఉండును. ఇది యెహోవా వాక్కు. చదవండి, తర్వాత కూడా చదవండి. కాబట్టి జనులు యెహోవా మాట వెదుకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రమునకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కునకును సంచరించుదురు గాని అది వారికి దొరకదు. ఈ రెండు మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ దొరుకు కాలమందు వెదుకుడి అని ఆయన క్లియర్ గా మాట్లాడుతున్నారు. అక్కడ చూస్తే ఆ దినమునందు ప్రజలు యెహోవా మాట కొరకై ఉత్తర దిక్కు నుంచి తూర్పు దిక్కునకును, ఆ దిక్కు నుంచి ఆ సముద్రం నుంచి ఈ సముద్రమునకు తిరుగుదురు గాని అది వారికి దొరకదు. పైన అంటాడు కదా, రాబో దినములో దేశంలో క్షామము పుట్టింతును. క్షామం అంటే
అది క్షేమము లేకపోతే ఎలా ఉన్నారన్నది కాదు, కానీ నాకు క్లియర్ కూడా అన్నపానములు లేకపోవటం వల్ల వచ్చే క్షేమం అంటే కరువు. అది అన్నపానములు లేకపోవటం వచ్చి కరువు కాదు, కానీ యెహోవా మాట వినకపోవటం వలన వచ్చు కరువు. ఎవరి మాట వినకపోవటం అంటండి? దేవుని మాట. ఎన్నో పర్యాయాలు దేవుని మాట, దేవుని వాక్కు మనల్ని గర్దిస్తూ ఉంది. ఎన్నో పర్యాయాలు దేవుని మాట మనం సరిచేయడానికే మనకు అవసరమైన రీతిలో మనము పడిపోయిన స్థితిలో మనము మనము ఏ స్థితిలో అయితే దిగజారిపోతూ ఉన్నామో ఆ పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని పైకి లేపాలని అనేక రకాలుగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. క్లియర్ గా బైబిల్లో ఉంటుంది, ప్రేమించు వాడిని ప్రభువు ప్రేమిస్తాడు, గద్దిస్తాడు. ప్రేమించు వాడిని ప్రభువు గద్దిస్తాడు. ఆ గర్దింపులకు లోబడి ఆ ప్రేమకు విధేయులమై ఆ ప్రేమలో వేరుపారిన వారమైతే దేవుడు మనలను, అది క్లియర్ గా ఉంటది, ఆయన దొరుకు కాలమందు ఆయన వెతికితేనంట ఆయన సమీపముగా ఉండి ఆయనను వేడుకొనిడి అని అంటాడు. ఏం చేయాలంట? వేడుకోనాలండి. సమీపంలో ఉండగానే వేడుకోవాలి. ఇంకోటి మనం చదివితే కీర్తన గ్రంథము 45వ కీర్తన 18వ అధ్యాయం చూస్తే మనం 18, 19 వచ్చిన 145వ కీర్తన 145. తనకు మొరపెట్టి వారందరికీ, తనకి మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టి వారందరికీ, తనకి నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. సమీపముగా ఉన్నాడు. ఎలా ఆయన యందు ఉన్నాడంటే భయభక్తులు గలవారికి ఆయన యందు భయభక్తులు గల వారికి కోరిక ఆయన నెరవేర్చును. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మన కోరిక, మనము దేవుని దగ్గర ప్రార్థించవలసిన తీరు, మనం ఏ విధంగా మొరపెట్టాలన్నది క్లియర్ గా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు కీర్తనకారుడైనటువంటి దావీదు. తనకు మొరపెట్టు వారికి అందరికీ అని చెప్పి ఒక మాటతో వదిలేయలేదు ఆయన. నిజముగా మొరపెట్టు వారికి. ఎందుకు అక్కడ 2 మాటలు చెప్పాడు ఆయన? తనకు మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడని చెప్పొచ్చు కదా అండి. తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికంటే మనము ఆయన దగ్గర చేసే ప్రార్థనలో హృదయపూర్వకమైనటువంటి ప్రార్థనలు ఉండటం లేదు. ఎందుకు మనము కార్యాన్ని చూడలేకపోతున్నామనంటే మన ప్రార్థనలో ఏకత్వం ఉండటం లేదు. ఇప్పుడు మన జూమ్ లో 13 మంది మనం ఉన్నాం. ఈ 13 మందిలో మనం కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఏ ఒక్క విషయమైనా సరే కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏకాత్మ లేకపోతే కార్యమును చూడడం కష్టం. ప్రభు వారు చెప్పిన మాట కూడా, 2-3 నా నామమున ప్రార్థిస్తారు అక్కడ ఉంటాను, ప్రార్థిస్తారో అని వెంటనే లేదు, ఏకీభవించి ప్రార్థిస్తారో అని ఉంటుంది. ఏకీభవించి అంటే ఏకాత్మ కలిగిన వారముగా మనం ఉండాలి. దేవుని వెదుకుటలో ఏకాత్మను కలిగిన వారముగా మనం ఉండాలి. ఆయన ప్రేమలో వేరుపారుటలో ఏకాత్మను కలిగిన వారముగా మనం ఉండాలి. ఆయన దొరుకు కాలంలో ఆయన వెతకాలి, ఆయనతో నేను నడవాలి, ఆయనతో నేను జీవించాలి. నా జీవితం ఇక్కడ కాదు, నా బ్రతుకు, నా గమనం, నా స్థితి ఆయన రాజ్యంలో ఉండాలి. కాబట్టి దాని కొరకై నేను ప్రాకులాడాలి, దాని కొరకై నేను నా జీవితాన్ని కొనసాగించాలనేటువంటి తృష్ణ మనం కలిగిన వారముగా మనం ఉండాలి. జాగ్రత్త. ఇప్పుడు ఈ దినాల్లో దేవుని మాట మనకు విస్తారంగా వినబడుతున్నది. ఏమో రానున్న దినాల్లో ప్రభు వారు క్లియర్ గా అక్కడ మాట్లాడుతున్నాడు, దేశంలో కామము పుట్టింతును అని. ఈరోజు ఆయన మాట వినబడుతున్నప్పుడు, ఆయన వాక్యం మనం సరి చేస్తున్నప్పుడు నిర్లక్ష్యం చేసి ఇంకను మనలో ఉన్నటువంటి వాటిని మనం సరిదిద్దుకోకుండా మనము దేవునితో ఇంకా నేను అసలు నేను ప్రార్థనలో అదండి నేను తోపండి తురుమని అనుకుంటే సారీ, మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. దేవుని మాట ఒక్కసారి మనలను ఏదైనా మాట సరి చేయడానికి వినపడిందంటే దాని అర్థం మనం సరి చేసుకోవాల్సింది ఉందనే. ఏదో చెప్పారులేండి, అప్పుడే కాదులేండి, తర్వాత చూద్దాంలేండి. రేపు ఏం జరుగుతుందో మనకు తెలుసా? క్లియర్గా ఉంది, రేపు ఏం సంభవించడం మీకు తెలియదు అని. మరి ఈ దినమును మనం విత్తబడిన వాక్యం, మనం విన్నటువంటి వాక్యం, దానిని బట్టి మనల్ని మనం సరి చేసుకోవాల్సిన అవసరత ఉందంటారా లేదంటారా? మన బ్రతుకు పుట్టుదో లేదో తెలియదు, రేపు దినమున మన కరువు తెరుస్తామో లేదో తెలియదు. మరి ఒకవేళ
అందుకనే ధనవంతుడితో పోయి ఈ రాత్రే నీ ప్రాణమును అడుగుతున్నారు అని అంటాడు అక్కడ ఆయన. ఏమో ఈ రాత్రి మన ప్రాణము వెళ్ళిపోతే మనిషి ప్రాణము ఎంతసేపు తెలియదండి. ఇప్పుడు కనపడిన వ్యక్తి ఇంకో గంటలో డెడ్ బాడీగా కనపడుతున్నాడు. ఇప్పుడు మా బావగారు ఒక ఆయన మా మిస్సెస్ కి 2 గంటల ముందు కనపడ్డాడు. అమ్మ మా ఇంటి ముందు నుంచి వెళ్తూ అమ్మాని పలకరించేలాడు. 11ంటికి కనపడిన వ్యక్తి 2 గంటలకు చనిపోయిన వార్త వచ్చింది. 11ంటికి చక్కగా మంచిగా బండి వేసుకుని వెళ్తున్న వ్యక్తి 2 గంటలకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వార్త వచ్చింది. ఇంకా మళ్ళీ మనం సరి చేసుకోకుండా ఆయన దొరుకు కాలంలో ఆయన వెతకకుండా ఇంకెప్పుడు మనం మారదాంలే, ఇంకా బాధ ఉందండి, వాళ్ళన్న మాట్లాడున్నాయండి, ఇంకా వాళ్ళు అలా అన్నారండి వాళ్ళని, ఇంకా వీటన్నిటిని క్యారీ చేసుకుంటే మనం దేవుని దగ్గర ఏ విధంగా మనం ప్రార్థన చేయగలం? ఒకసారి ఆలోచన చేయండి. ఆయన దొరుకు కాలంలో మనం ఆయన్ని వెతకపోతే, ఆయన సమీపముగా ఉన్నప్పుడే ఆయనను మనము వేడుకొనకపోతే ఏమండి ఇంకెలాగు? దేవుని మాట చేత ప్రతి దినము మనల్ని బలపరచడానికి ఈ విధంగా ఒక రకంగా మనం ఆలోచన చేద్దాం. ఇది డైలీ జరుగుతున్నటువంటి జూమ్ మీటింగ్, అవునమ్మా? అవునండి. మరి ప్రతినిత్యము ఇన్ని మాటలు, దేవుని మాటలు మనం సరి చేస్తున్నప్పుడు మనము ఇంకొక వ్యక్తికి మాదిరికరమైనటువంటి జీవితం ఉండాలి తప్ప, ఇంకా ఒక వ్యక్తి మనలను వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు కానండి ఏమండి కానండి అని అన్నారు అనుకోండి, అది మనకు కాదు అవమానం, దేవునికి. మన బ్రతుకు దేవునికి మహిమకరంగా ఉండాలి తప్ప దేవునికి అవమానకరంగా ఉండకూడదు. ఎంతవరకు నిజంగా ఆయన దొరుకుతున్న ఈ కాలంలో హృదయపూర్వకంగా మనం ఎదుగుతున్నాం. ఎందుకు అక్కడ దావీదు తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ అంటే ప్రభు వారు అంటారు కదా, ఈ ప్రజలు పెదవుల ద్వారా నా ఎద్దుకు వచ్చుచున్నారే కానీ వారి హృదయములు దూరముగా ఉండవే అని అంటాడు ప్రభు వారు. మనం ఏదో నామకార్థంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మన ప్రార్థనలో ప్రేమ లేదు, మన ప్రార్థనలో ఐక్యత లేదు, మన ప్రార్థనలో ఏకత్వం లేదు. ఆయన వేడుకొనుటలో నిజమైనటువంటి సంఘీభావం లేదు. ఏకీభవించి ప్రార్థన చేయాలని ప్రభు మాట్లాడితే మనం మాత్రం ఎవరికైనా మనకి నచ్చిన వాళ్ళతో చేసేటప్పుడు మాత్రం బాగా ఉద్యమంగా ప్రార్థన చేస్తాం. ఎవరైనా మన బాధ పెట్టిన వారు కానీ, మనకు నచ్చని వారు కానీ ఉంటే వాళ్ళ ప్రార్థనకి అని చెప్పి ఆఖరికి ఆమె అని అంటాం. చివరికి ఆమె అనడం ఏకీభవించడం కాదు. చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. మన వాళ్ళకి ప్రార్థనలో ఎంత చాకచక్యంగా ఉంటారంటే కళ్ళు మూసుకుంటారు, మధ్యలో ఏదో ఆలోచన చేస్తారు, చివరికి ఆమె అనగానే ఆమె అంటారు, ఏకీభవించినట్టు అనుకుంటారు. ఆ ప్రార్థన అంశం కొరకై స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మన హృదయం ఏకీభవించాలి. మన మాట ఒకటే కాదండి, మన హృదయం ఏకీభవించాలి. అప్పుడే ఆ కార్యాన్ని మనం చూడగలం. ఒక వ్యక్తి స్వస్థత కొరకైనా, ఒక వ్యక్తి బాగు కొరకైనా, ఒక వ్యక్తి విడుదల కొరకైనా, ఒక వ్యక్తి దేని విషయమైనా ఒక 10 మంది కలిసి, ఒక నలుగురు కలిసి మనం ప్రార్థన చేసేటప్పుడు ఆ నలుగురికి లేక ఆ 10 మందికి ఏకాత్మ ఉంటేనే అక్కడ కార్యం జరుగుతుంది. నాకు తెలిసినటువంటి దైవ సేవకుడు వారి సంఘంలో కొంతమంది కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారట. కలిసి ప్రార్థన చేస్తున్న సమయంలో ఒక సేవకుడు చెప్తుంటే విన్నాను నేను ఇది. వారి మధ్యకి దురాత్మను పట్టినటువంటివి ఒక ఆమెను తీసుకుని వచ్చారట. దురాత్మను పట్టిన ఆమెను తీసుకుని వస్తే సరే అని చెప్పి ఆమె మధ్యలో కూర్చోబెట్టి వాళ్ళందరూ రౌండ్ గా కూర్చుని ప్రార్థన చేస్తూ ఉన్నారట. ప్రార్థన చేస్తున్నారు కానీ ఆ దురాత్మ వెళ్ళట్లేదు. మళ్ళీ ప్రార్థన చేస్తున్నారు, దురాత్మ వెళ్ళట్లేదు. ప్రార్థన చేస్తే దురాత్మ వెళ్ళట్లేదు. అప్పుడు ఆ సేవకుడు, ప్రభు ఏంటి ప్రభు ఈ దురాత్మ ఎందుకని వెళ్ళట్లేదు అని అంటే, క్లియర్ గా ప్రభు వారు తెలియజేసిన మాట, ఇదిగో ఇప్పుడున్నటువంటి జనాంగంలో ఒక ఆయనకి ఈ దురాత్మ పోద్దంటావా నిజంగానే అనేటువంటి అనుమానం ఉన్నది. కాబట్టి అందుకే జరగట్లేదని చెప్పగానే ఆ వ్యక్తి ఎవరో కూడా ప్రభు వారు ఆయనకి చూపించడం ద్వారా ఆ వ్యక్తిని పిలిచి గద్దించలేదు సేవకుడు. చాలా జాగ్రత్తగా గమనించండి. నీకు అపనమ్మకం ఉంది, నువ్వు సరిగ్గా చేయట్లేదు, దేవుడు మాట్లాడాడు, నువ్వు ప్రార్థన చేయి, ఎందుకు చేయలేదు అని గద్దించలేదు ఆయన్ని. చాలా నెమ్మదిగా ఆయన్ని పిలిచి ఏదో పని అప్పు చెప్పి బయటికి పంపించాడు ఆయన్ని.
తర్వాత మరలా ఆయనతో మాట్లాడలేదు లేదా సాగుడితో చెప్పలేదు కానీ ఆయన అలా బయటికి పంపించిన తర్వాత తదుపరి అందరూ కలిసి ప్రార్థన చేయగా వెంటనే దురాత్మ ఆమెను విడిచి వెళ్ళిపోయిన సంఘటనను ఆయన తెలియజేశారు. దీని అర్థం ఏంటండి? ఏకీభవించి ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. ఆయన దొరుకు కాలంలో ఆయన వెతకాలి. మనం ఎంతవరకు నిజంగా ఆయనను దొరుకు ఈ కాలంలో ఆయన చెప్పిన మాట ప్రకారం చొప్పున, ఆయన చెప్పిన వాక్య ప్రకారం చొప్పున ఆయన ఏ విధంగా మనల్ని ప్రార్థన చేయమన్నాడు, ఏ విధంగా నడుచుకోమన్నాడు, ఏ విధంగా ప్రవర్తించమన్నాడు, ఏ విధంగా ఆయనతో అంటుకట్టబడి ఉండమన్నాడు, ఏ విధంగా ఆయన ఎందు ఉంటే మనము ఫలిస్తామని చెప్పాడు. వీటన్నిటిని మనము జరిగించగలుగుతూ ఉన్నామా? అంతకుముందు నేను చెప్పాను సామెతల గ్రంథం 3:3 నా ఉపదేశమును మరొక దానిని హృదయపూర్వకంగా గైకొనుము అని రాయబడి ఉంటుంది అక్కడ. ఎంతవరకు ఆ ఉపదేశమును మనం హృదయపూర్వకంగా గైకుంటున్నాం మర్చిపోకుండా? మనకు అవసరం వచ్చినప్పుడు దేవుని వాక్యాలు ఎత్తి బీభత్సంగా ప్రార్థన చేసేస్తాం. ఎదుటి వ్యక్తి ఇది చేసేటప్పుడు మాత్రం అబ్బా అంత ప్రార్థన పరులా, ఎంత నిర్లక్ష్యపు స్వభావంతో మనం ప్రార్థన చేస్తున్నామండి. దేవుని మాట వింటున్న మనం ఆయన దొరుకు కాలంలో హృదయపూర్వకముగా నిజముగా ఆయనకి మొరపెట్టే వారముగా, ఆయన సమీపంగా ఉండగా ఆయన్ని వేడుకునే వారముగా, దేవుని మాట చేత ఎక్కడ 2-3 ఆయన నామములో ఏకీభవించి ప్రార్థన చేస్తారో, ఆయన ఎక్కడ 2-3 నా నామములో ప్రార్థన చేస్తారో అని అనలేదు, ఏకీభవించి ప్రార్థన చేస్తారో అని ఉంటుంది అక్కడ. అంటే దాని అర్థం ఏంటి? ఏకాత్మ కావాలి. మనము ఎవరైనా ఇంకొక వ్యక్తితో కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ ఏకాత్మ లేకపోతే ఆ కార్యాన్ని చూడడం కొంచెం కష్టం. కాబట్టి ఎక్కడి నుంచైనా ఈ 2024లో మనకున్నటువంటి ఆ పరిస్థితిని మార్చుకుందాం. మనం ప్రార్థన వింటున్నాం, ఏదైనా ఒక ప్రార్థనలు ఏకీభవిస్తాం, ఏదైనా ఒక ప్రార్థన వేరే వాళ్ళతో కలిసి ప్రార్థన చేస్తున్నామంటే హృదయపూర్వకంగా ఏకీభవించి ఆయన దొరుకు కాలములో ఆయన మనకు చెప్పినట్లుగా ఒకరొకరము ప్రేమిస్తూ ఏమండి హృదయపూర్వకంగా ఆయన వేడుకునే వారిగా ఉందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయండి గాక. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి అయ్యా రూబేన్ గారు ఇప్పుడు ఉన్నారా? రూబేన్ గారు పోయిన వారం కూడా ఉన్నారు కానీ మాట్లాడలేదు. రూబేన్ గారు రూబేన్ గారు చేయట్లేదండి. సరోజమ్మ గారు ప్రార్థన చేయండి. వందనాలు స్తోత్రము దేవ తండ్రి. నా ప్రభు ఆత్మస్వరూపి నీకే వందనాలు తండ్రి. ఇదిగా నా ప్రభు దైవ సహాయకుడు చేసిన మాటలు, చెప్పిన మాటల ద్వారా, చేసిన ప్రార్థన ద్వారా నా తండ్రి ఇదిగో నా ప్రభు వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రమయ్యా తండ్రి. ఇదిగో నా ప్రభు దొరుకు కాలమందు నా తండ్రి నిన్ను వెతికే వారికి ఉండడానికి మాకు సహాయం దయచేయి నా తండ్రి. అయ్యా నువ్వు సమీపంగా ఉన్నప్పుడే నా తండ్రి నిన్ను వేడుకునే వారిగా మేము ఉండడానికి మాకు సహాయం దయచేయి నా ప్రభు. అయ్యా తండ్రి నాయన ఇదిగో నా ప్రభ నిజంగా మొరపెట్టే వారిగా ఉండడానికి మాకు సహాయం దయచే నా ప్రభ. అయ్యా తండ్రి నిజంగా మొరపెట్టినప్పుడు నా తండ్రి మాకు అందరికీ నా ప్రభ నువ్వు సమీపంగా ఉంటానని చెప్పిన నేను వాక్యం ద్వారా నీకే వందనాలు స్తోత్రం అయ్యా తండ్రి. ఇదిగో నా ప్రభ నమ్మ నీ యందు నా ప్రభ భయభక్తులు కలిగి వారి కోరిక నువ్వు నెరవేరుస్తానన్న విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రం అయ్యా తండ్రి. అవునయ్యా తండ్రి 2-3 నా ప్రభ ఎవరైతే నా తండ్రి ఏకాత్మ కలిగి నిన్ను ప్రార్థిస్తారో నా తండ్రి నేను ఆ
కోరిక నా ప్రభా నువ్వు సఫలపరుస్తున్న విధానం బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రం తండ్రి. ఇక నా ప్రభా ఇక నా తండ్రి నాయన ఇక పాస్టర్ గారి ద్వారా మాకు అనేకమైన మాటలు నా ప్రభా అమూల్య మాటలు దయచేసినందుకు నీకే వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నా ప్రభా. ఈ చిన్ని ప్రార్థన పాదాలు చెంత చేసుకుని అతి వినంత బతిమాట అడిగి పెడుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థనలో ఉందాం అందరం అలాగే. Thank you, Holy Spirit of God. I worship you, Master. I surrender all to you, my Master. I surrender all to you. Runana Marihishiti Rabba Baba Baba. Rubana Ribana Shekir and the Reheshoti. Thank you, Holy Spirit of God. I worship you, Master. Rudana Maraha Rukuruba Rabba Baba Baba. Rubana Riba Baba. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Oh, Rimana Parishudhatmada Mike Stotramalu 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 Stotramalu. Thank you, Holy Spirit of God. I worship you, Master. Worship you, worship you, worship you. Thank you, Holy Spirit of God. మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నటువంటి వారు ఎవరో ఉన్నారమ్మా? మోకాళ్ళ నొప్పులు ఉన్నారా? ఉన్నారండి. మా అమ్మగారికి మోకాళ్ళ నొప్పులతో మోకాలంతా వాసిపోయిందండి, నడవలేకపోతున్నారు. అక్కడ ప్రార్థనలో కూడా ప్రార్థనాంశం ప్రార్థన చేయించారా? లేదండి, లేదు, అసలు చేయించలేదండి. నేను చేద్దాం అనుకుంటున్నానండి మీతో, ఇంకా మీరు మాట్లాడేస్తే. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభా మీకు స్తోత్రములు, మీకే వందనాలు ప్రభా. మీరు ఇచ్చినటువంటి జ్ఞాన వాక్ కొరకే మీకు వందనాలు. మీ మాట నిరర్ధకము కాదు ప్రభా. ఎవరైతే మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్నారో తల్లి గారిని మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. యేసు నామములో ఆ మోకాళ్ళ వాపులు నొప్పి తగ్గులుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. రిలీజింగ్ మైటీ హీలింగ్ పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. రిలీజింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రభా నీ బలమైన కార్యాన్ని జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ బలమైన కార్యాన్ని జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆ ప్రభా మీరే ద్వారములు తెరవండి, మీ కార్యాలను జరిగించండి ప్రభా. మీ బిడ్డను మీరే తాకి ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ సహాయాన్ని అనుగ్రహించండి. రీదానా మర్రహిక్కేసేదే బాబా. యేసు నామముల మోకాళ్ళ నొప్పులు విడిచిపోవునుగా కానీ ఆజ్ఞాపిస్తున్నాను. రిలీజింగ్ మైట్ హీలింగ్ పవర్ అపాన్ టచ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ గాయపడిన హస్తము చేత మీరు తాకమని మా ప్రభా మీరే ముట్టి స్వస్థపరిచి, నా దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచాడని ఆ బిడ్డ మిమ్మల్ని గురించి సాక్ష్యం ఇచ్చునుగా కానీ ప్రార్థన చేస్తూ ఉన్నా. మీ నామానికి మహిమ పొందుకున్నామని ప్రార్థన చేస్తూ ఉన్నా. రూమానా రీకరా బదరా బక్షాబతి Lutuna manahake shetina marehete. Thank you, Holy Spirit of God. I worship you, worship you, worship. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Oh, hallelujah. Thank you, Master. Thank you, Jesus. Thank you, Jesus. ఈ భుజాల నొప్పితో, ఈ మెడజాములు, ఈ భుజాల నొప్పితో చేతులు పైకి లేపలేక బాధపడేవారు ఉన్నారు. అలాంటి వారు ఎవరైనా ఉన్నారమ్మా? ఈ చేతులు ఇలా పైకి లేపలేక ఈ మెడజాములు, ఈ భుజాల నొప్పితో బాధపడేవాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా? అలాంటి వాళ్ళు ఎవరు లేరా? ఎవరో చేతులు ఇలా పైకి లేపలేక ఈ నొప్పులతో బాధపడే వాళ్ళు ఉన్నారు. జాషువా గారు, అమ్మా నేనుంటున్న తాతయ్య గారికి మాకు నొప్పులండి.
అటు ఇటు జబ్బులు అటే అలాగే పడుకొని ఉండటం వల్ల ఆ జబ్బ ఈ జబ్బ పోదని అని ఆయింట్మెంట్ రాసుకుంటా ఉంటున్నారు అయ్యారు. స్తోత్రం ప్రభా మీకు వందనాలు. ఎందుకంటే దేవుని మాట ఎక్కడ కూడా అబద్ధంగా మిగిలిపోదు. అవునండి. సరే మనం పరిశీలన చేసుకోవాలి. దేవా మీకే స్తోత్రములు. పెద్ద ఆయన కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నా. ఎవరైతే నొప్పులతో బాధపడుతూ ఉన్నారో నీ గాయపడిన హస్తం చేత మీరే తాకి ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. రిలీజింగ్ మైట్ హీలింగ్ పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. టచ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ గాయపడిన హస్తం చేత తాకి కాబట్టి మీరే స్వస్థపరిచి మీ సాక్షిగా మీరు వాడుకోనమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. రూమానామా రేహి రే బదారాల రేసే శబలందర్ రిఖా బరాబతురాల రాబా ఎవరో నడుము నొప్పితో బాధపడే వాళ్ళు ఉన్నారు. నడుము ఒంగుని ఏదైనా పని చేయాలంటే పని చేసిన సేపు బాగానే ఉంటుంది, కానీ ఆ ఒంగుని పైకి వెళ్ళలేవగానే ఆ తీవ్రమైనటువంటి నొప్పిని అనుభవించే వాళ్ళు ఉన్నారు. మా ఆయన గారికేనండి పాస్టర్ గారు. ఆయనకి నడుము అసలు వంగనవదండి. లైన్కి వెళ్తే అయితే ఆపరేషన్ పడద్దు అన్నారు. అలా నుంచి బాగా కొంచెం బాగానే ఉంటారండి. ఒంగోలు వేసినప్పుడు బాగా బాధతో బాధపడిపోతారండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభా మీకు స్తోత్రములు. మరొకసారి మా ప్రభా మీకే వందనాలు తెలియజేస్తున్నాను. నీ వాక్కు మీకే స్తోత్రములు ప్రభు. సరోజమ్మ గారి యొక్క హస్బెండ్ గారిని మీ చేతులు కల్పిస్తూ ఉన్నాను. మీ గాయపడిన హస్తం ఆ బిడ్డను తాకును గాక అని ప్రార్థన చేస్తున్నాను. ఆ నడుములో ఉన్నటువంటి ప్రతి నొప్పి యేసునామములో విడిచిపోవును గాక అని ఆజ్ఞాపిస్తున్నాను. నీ చిత్తమైతే ప్రభు ఆపరేషన్ పడకుండును గాక అని ప్రార్థన చేస్తున్నాను. నీ గాయపడిన హస్తం చేత తాకమని ప్రార్థన చేస్తున్నాను. మా ప్రభా నిన్ను స్వస్థపరిచి యెహోవా నేను సెలవిచ్చిన మా దేవా మీరే ఆ బిడ్డను ముట్టి స్వస్థపరిచి నా దేవుడి జీవితంలో గొప్ప కార్యం జరిగించాడు. ఆపరేషన్ లేకుండా సహాయం చేశాడు. నా నడుము నొప్పును ముట్టి స్వస్థపరిచాడని మా ప్రభా మీ బిడ్డలు మిమ్మల్ని గురించి సాక్ష్యం ఇచ్చును గాక అని ప్రార్థన చేస్తున్నాను. అమ్మా ఇప్పుడు ఉన్నారా ఈ గారు? ఉన్నారండి. ప్రేరేలు ఉందా మీ దగ్గర? ఉందండి. తీసుకుని ఆ కుడి చేతిలోనికి వేసుకోండి ఫస్ట్. ఆయన కూడా మీకు దగ్గరలో ఉండమనండి. తీసుకున్నారమ్మా? ఆ ప్రేరాల చేతులు కుడి చేతులు ఇలా తీసుకోండి. పరిశుద్ధ ప్రేమ కలిగిన దేవా మీకు వందనాలు. ఆ ప్రభా నూనెను తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ప్రతిష్ఠిస్తూ ఉన్నా. ఆ నూనెలోని ఆత్మ శక్తిని విడుదల చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. ఆ నూనెలో మా ప్రభాని స్వస్థత శక్తిని విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆ నూనె రాసి ప్రార్థిస్తూ ఉండగా ఆ బిడ్డను బలహీన పరుస్తున్న ప్రతి విధమైన దురాత్మ అంధకార చీకటి శక్తులు ప్రతి బలహీనత యేసు నామములో విడిచిపోవును గాక అని ఆజ్ఞాపిస్తూ ఉన్నా. ఆ నూనెలోని శక్తిని ఉత్సమని ప్రార్థన చేస్తున్నా. నూనె రాస్తూ ఉండగా మా ప్రభా ఆయన అక్కడ రాస్తున్న హస్తము ఆ మీద కాదు కానీ నీ హస్తము ఆ బిడ్డను తాకునుగా కానీ ప్రార్థన చేస్తూ ఉన్నా. యేసు నామములో విడుదల కలుగును గాక. యేసు నామములో స్వస్థత కలుగును గాక. మా ప్రభా నూనెలోని ఆత్మ శక్తిని విడుదల చేస్తూ ఉన్నాను. మా నూనెను ఆయనకి నొప్పి ఉన్నటువంటి ఆ నడుము దగ్గర రాయండి. రాశారమ్మా? రాశానండి. ప్రభా మీకే స్తోత్రములు. నూనె రాసి ఉండగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బిడ్డకు స్వస్థత కలుగును గాక అని ఆజ్ఞాపిస్తూ ఇప్పుడే ఆ నూనె ద్వారా మా ప్రభా నడుములో కార్యము జరుగును గాక. ఆ శరీరములో క్రియ జరుగును గాక. ఆ నొప్పి విడిచిపోవును గాక అని ఆజ్ఞాపిస్తూ ఉన్నా. మీ బలమైన కార్యము మీ బిడ్డ పక్షాన్ని మీరు జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నా. విడుదల చేస్తున్నాము, విడుదల చేస్తున్నాము, విడుదల చేస్తున్నాము. మీ బిడ్డ మా ప్రభు నా దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచాడు, నిన్ను గురించి సాక్ష్యం ఇచ్చును గాక అని ప్రార్థిస్తూ ఉన్నాను. శాబాలకే రే బాబా బాబా సాక్ష్యం ఏసునామములో విడుదల. అమ్మ అయ్యా ఒకసారి ఆ నడుము నొప్పి ఉందో లేదో ఒకసారి పరిశీలన చేసుకోమనమ్మా. అంతకుముందు ఒంగును పైకి లేస్తే బాగా నొప్పి వచ్చేది కదా, ఒకసారి చూడమనండి. అంతకుముందు ఏదైతే ఆ నడుము నొప్పి వల్ల చేయలేకపోయారో దాన్ని ఒకసారి చేసి చూడమనండి. ఆ నొప్పి ఉందో లేదో.
చూస్తున్నారు చూడండి. పర్లేదా? పర్లేదంటండి పాస్టర్ గారు, బాగానే ఉందంటండి, కొంచెం ఉందంటే. కొంచెం ఉందా? మళ్ళీ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన స్వస్థతను కొరకై మీకు వందనాలు. ఇంకా కొంచెం నొప్పి ఉందని మా ప్రభావం తెలియజేస్తున్నారు. యేసు నామములో బలహీనత సంపూర్ణంగా విడిచిపోవునుగా కానీ ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో విడుదల కలుగును గాక, యేసు నామములో స్వస్థత కలుగును గాక. మీరే నీ గాయపడిన హస్తము చేత తాకండి ప్రభా. Releasing mighty healing power upon him in the name of Jesus. Releasing mighty presence upon him in the name of Jesus. Touch in the name of Jesus. Releasing mighty healing power, mighty fire upon him in the name of Jesus. Fire in the name of Jesus. యేసు నామములో స్వస్థత కలుగునుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నా. రూబానాబా మళ్ళొకసారి చూసుకోమనమ్మా. Shabaran the rage darale baba baba. Thank you, Holy Spirit of God. Thank you, Jesus. పర్లేదంటండి, తగ్గిందంటండి, బాగానే ఉందంటండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓరి బాబా బాబా బాబా. ఇంకా నమ్మకముగా ప్రార్థన చేయమని చెప్పండి అమ్మా ఆయనకి. నమ్మకంగా ప్రార్థన చేయమని చెప్పండి. దేవుడు ముట్టి స్వస్థపరిచినందుకు కృతజ్ఞతను కలిగి ఆయనకు వందనాలు తెలియజేస్తూ ప్రార్థనలు ఎక్కువగా ఉండమని చెప్పండి. ప్రభా, మీరు నన్ను ముట్టి స్వస్థపరిచినందుకు వందనాలు. మా ప్రభా, ఇంకా ఎప్పుడు ఎక్కడ కూడా నేను పడిపోకుండా నీలో నిలకడగా నిలబడేటువంటి కృపను నాకు దయచేయండి ప్రభా అని చెప్పి ప్రార్థన చేయమని చెప్పండి. థ్యాంక్ యూ, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఐ వర్షిప్ యు మాస్టర్. నీ బలమైన కార్యాన్ని జరిగించినందుకు వందనాలు ప్రభా. మా శక్తి చేత కాదు, మా బలము చేత కాదు, ఇది కేవలము నీ ఆత్మ ద్వారా జరిగిన కార్యము ప్రభా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రభా, మీకే వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు మీరు తోడుగా ఉండి నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. మా ప్రభా, మీటింగ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీటింగ్ మా ప్రభా నిత్యము కొనసాగుటకు అయినా మా ప్రజలు మా ప్రభా బలపడుటకు, నీతో అంటుకట్టబడిన వారుగా, నువ్వు దొరుకు కాలంలో నిన్ను వెదుకు వారుగా, నువ్వు సమీపంగా ఉన్న ఆ సమయంలోనే నిన్ను వేడుకునే వారుగా, హృదయపూర్వకంగా నీ యుద్ధ మొరపెట్టువారుగా, ఏకీభవించి ఏకాత్మను కలిగి ఉండేవారుగా నీ సహాయం అనుగ్రహించమని, నీ నామానికి మహిమ పొందుకొనమని యేసు దివ్య నామంలో ప్రార్థించి పెడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. వందనాలమ్మ. ప్రార్థన చేయండి. మందిర నిర్మాణం మధ్యలో ఆగిపోయి ఉంది. దయచేసి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. ప్రార్థన సహకారాలు కావాలి. మందిర నిర్మాణం సగంలో ఆగిపోయింది. మీకు చూపిస్తాను, ఒక్క నిమిషం. ఇంకొన్ని ప్లాస్టింగ్ లేకుండా ఇలా ఆగిపోయింది. దేవుడు ఆర్థిక ద్వారాలు తెరిచినట్లుగా సహాయాన్ని మరి దేవుడు ఎవరిని ప్రేరేపించి అందిస్తారో తెలియదు. దేవుడు అందించినట్లుగా ప్రార్థన చేయండి. వందనాలండి, చక్కటి వాక్యం వివరించారు. జోషువయ్య గారికి వందనాలండి. అలాగే ప్రార్థనలోకి వెళ్దాం. ప్రార్థన రిక్వెస్ట్లు అండి. మన మధ్యన ఉన్న మురళి గారు జూమ్ లోకి వచ్చిన తర్వాత కొంచెం మీరు ప్రార్థన చేసిన తర్వాత అయ్య గారు కొంచెం అన్నం తింటున్నారంటండి. దేవునికి మహిమ కలుగును గాక. చేసేవారు కాదంటండి, భోజనం చేస్తున్నారంట. మరి కొంచెం బ్లడ్ తక్కువగా ఉందని నేను అడిగాను. మరి హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ ఎక్కించుకున్నాం అన్నారండి. మరి ఈ రోజు ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయండి అయ్య గారు. అలాగే మా పెద్ద కుమార్తెకి మన నొప్పితో బాధపడింది అన్నాను కదండి. ఇప్పుడు మళ్ళీ దగ్గండి, విపరీతమైన దగ్గండి. అసలు ఒక 5 నిమిషాలు కూడా గ్యాప్ ఉండట్లేదండి. రాత్రి బాగా వచ్చేస్తుంది. నిన్న మరి టెస్ట్కి వెళ్ళారంటండి. టెస్ట్కి వెళ్తే మరి చెప్పలేదండి. ఈ రోజు మళ్ళీ స్కానింగ్ తీయాలి రమ్మన్నారంటండి. అది 8 సంవత్సరాల క్రితం వచ్చిందండి ఆ దగ్గు. అప్పుడు తగ్గి ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చిందండి. అది మరి దేవుడు ఈ రోజు స్కానింగ్ వెళ్తుందండి పాప. ఆ అమ్మాయి విషయంలో ప్రార్థన చేయండి అయ్య గారు. ఎటువంటిది ఏమీ లేకుండా దగ్గు, మామూలు దగ్గు అని ముందుకు ఇచ్చి పంపిలాగా ప్రార్థన చేయండి అయ్య గారు.
వరలక్ష్మి గారు ఉన్నారు కదండి జూమ్ లో. ఆవిడ పెద్ద ఆవిడ జ్వరం అంటండి ఈ రోజు. జ్వరంతో పాపం జూమ్ లోకి వచ్చారండి. ఆవిడ కోసం కూడా ప్రార్థన చేయండి. పరిశుద్ధ ప్రేమ కలిగిందా నీకే స్తోత్రాలు తెలియజేస్తున్నాను. చెప్పండి. ప్రార్థన అవసరం ఎవరికైనా ఉంటే చెప్పండి అమ్మా. ఇంకానే సరే చేయండి అయ్యగారు. పరిశుద్ధ ప్రేమ కలిగిందేవా మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. మురళి గారి విషయంలో మీరు చేసిన కార్యాన్ని బట్టి మీకు వందనాలు. మా ప్రభా నీ కృపలో భద్రపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. తగ్గైన ఆహారం తినడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. ఆహారం తినచుండగా తగ్గ జీర్ణం అవటానికి, దాని ద్వారా బలము శక్తి మా ప్రభా బిడ్డ పొందుకొని నేను నిత్యము కోలుకోవడానికి నీ సహాయం అనుగ్రహించండి. మా ప్రభా బ్లడ్ ఎక్కించుకొని ఉండగా ఆ బ్లడ్ మా ప్రభా బాడీలో చక్కగా ఇమిడి నేను దాని ద్వారా బలము శక్తి పొందుకోవటానికి నీ కృపను అనుగ్రహించి మీ గాయపడాస్తం చేత మా ప్రభా తాకి ముట్టి స్వస్థపరిచినందుకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరే మహిమను పొందుకోనమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే సందం గారి యొక్క కుమార్తె కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతి బలహీనత దగ్గు ఏసు నాములో విడిచిపోవునుగా కానీ ఆజ్ఞాపిస్తున్నాను. ఏసు నాములో దగ్గు ఆగిరుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. రిలీజింగ్ బై హీలింగ్ పవర్ ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్. ప్రభా మీరే తాకి ముట్టి స్వస్థపరచండి ప్రభా. ఈరోజు హాస్పిటల్కి వెళ్ళి మా ప్రభా స్కానింగ్ టెస్టులు చేస్తూ ఉండగా మా ప్రభా రిపోర్ట్స్ అన్ని ఏసు నామంలో నార్మల్ వచ్చునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. మా ప్రభా మా దేవుడు మా జీవితంలో కార్యములు జరిగించాడు. దేనిలో ఎటువంటి సమస్య లేదు. మా ప్రభా అది చాలా చిన్న సమస్య, టాబ్లెట్స్ ద్వారా తగ్గిపోద్దని డాక్టర్లు సెలవిచ్చినట్లుగా మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా. ఆ దగ్గు యేసు నామంలో ఆ బిడ్డను విడిచిపోవునుగా కానీ ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే మా ప్రభా వరలక్ష్మి గారి కొరకే కూడా ప్రార్థన చేస్తూ ఉన్నా. యేసు నామములో జ్వరపు ఆత్మను విడిచిపోమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. నీ గాయపడిన హస్తం మా బిడ్డను తాకునుగా కానీ ప్రార్థన చేస్తూ ఉన్నాను. రుధమ రివ శఖర బాబా యేసు నామములో జ్వరపు ఆత్మ విడిచిపోమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. ప్రభా నీ గాయపడిన చేత తాకి ఆ బిడ్డను ముట్టి స్వస్థపరిచి నీ సాక్షిగా వాడుకోనమని ప్రార్థన చేస్తున్నాను. బలమును శక్తిని దాయిచేయండి. నీరసపు ఆత్మను యేసు నామములో విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నా. ప్రభా మీరే తాకండి ప్రభా, మీరే తాకండి. ఆ జ్వరం వల్ల మా ప్రభా పని చేసుకోలేక, నీరసం వల్ల చేద్దాం అనుకున్నప్పటికీ చేయలేకపోతుంది. ప్రభా మీరే తాకి ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రతి నరముల కండ్రములకు సత్వని మీరు దాయిచేయండి. మా ప్రభా ఒళ్ళు నొప్పులు యేసు నామములో తగ్గునుగా కానీ ప్రార్థన చేస్తున్నా. తలనొప్పి కూడా యేసు నామములో విడిచి పోవునుగా కానీ ఆజ్ఞాపిస్తూ ఉన్నా. మీరే ముట్టి స్వస్థపరిచి మీరే నీ కార్యాన్ని జరిగించి మహిమ పొందుతున్నాము. యేసు దివిగల్లామలో ప్రార్థించి పెడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. 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 ఆశీర్వాదం ఇవ్వండి అయ్యారు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య నిత్య సహవాసం ఇక్కడ కూడిన మనకును లోకంలో సకల పరిశుద్ధులకును సదాకాలము తోడైన నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. వందనాలండి. వందనాలు అయ్యారు. వందనాలండి. జూమ్ లో ఉన్న వారందరికీ వందనాలండి. వందనాలు అయ్యారు. వందనాలమ్మా. ఏ ఊర్లో కట్టినారండి అందరూ? ఇక్కడ మచిలీపట్నంలోనమ్మా. స్లాప్ అయిపోయింది, ప్లాస్టింగ్ ఉన్నాయండి. ప్లాస్టింగ్లు, ఇంకా కరెంటు, కిటికీలు. అవునండి. రమాదేవి గారు ఎక్కించారండి బ్లడ్ నిన్న? నేను ఎక్కించేమని ఒక ప్యాకెట్ ఎక్కించానండి. మనిషి 5 పాయింట్లు ఉందండి బ్లడ్. చాలా ప్రాణం మీదకి వచ్చేదండి. దేవుని వరకు నిలబెట్టాడు నా మనిషిని. కొంచెం బలమైన ఆహారాన్ని పెట్టండి అమ్మా, రక్తం పడేటట్లుగా బలమైన ఆహారాన్ని పెట్టండి. ఇప్పుడు ప్యాకెట్ ఎక్కించారు కాబట్టి బలమైన ఆహారాన్ని పెట్టండి, ఇంకో ప్యాకెట్ ఎక్కించుకునే అవసరం లేకుండా. సరేనయ్య గారు. ఈ ఎత్తుకుంటలేదన్నా ఏం తినలేకపోతున్నారండి. ప్రార్థన చేసి పెట్టండి, ఏం కాదు, తినగలుగుతారు ఇక్కడి నుంచి. సరేనయ్య గారు. చక్కగా ఫ్రూట్స్ అయ్యి, దానిమ్మకాయ అలాంటివి జ్యూస్ చేసేయండి. జ్యూస్ చేసేయండి, కూలింగ్ లేకుండా జ్యూస్ చేసేసి చేసేయండి. తినకపోతే జ్యూస్ చేసి తాగేమనండి. ఎందుకంటే మనం ఎక్కించుకునేటువంటి బ్లడ్ కంటే మనలో తయారయ్యేటువంటి బ్లడ్ ఆరోగ్యానికి మంచిది. అందుకని
మీరు చేశాక బీట్రూట్ తగ్గిందండి. బీట్రూట్ అమ్మా మీరు చేశాక తగ్గింది అయ్యగారు. దేవునికి మహిమ, దేవునికి మహిమ. భోజనం చేస్తున్నారండి కొద్దిగా. కొంచెం భోజనం ఉమ్. చేస్తున్నారండి. దేవునికి మహిమ కలుగును గాక. రెండు నెలలు అసలు భోజనం చేయలేదంటండి. అబ్బాబా. మీరు చేసిన కానీ తింటున్నారు అయ్యగారు. వారానికి 2 సార్లు వెళ్ళకపోతున్నాం అయ్యగారు. చాలా ఇబ్బంది పడుతున్నామండి. అమ్మా దేవుడు డయాలసిస్ చేయాలి. ఆ, దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు, ప్రార్థన చేయండి. అయితే నేను చెప్పిన ఆయన ఇప్పుడు రాజమండ్రి రావటం లేదంట. అయ్ అందుకనే అది ఆయన రంపచోడవరం అవతల ఏదో ఊరు ఉంది, అక్కడ ఉంటాడు ఆయన. కొరియర్ ద్వారా ఏమి రావండి. లేదు, మందు చూడాలి కదా ఆయన. ఉమ్, కొరియర్ ద్వారా ఏం రావు కానీ చూడాలి కదా, ఉహు, మనిషిని చూడాలి, టెస్ట్లు అవన్నీ చూడాలి. ఉహు. ఇది కానీ కిడ్నీ పాయింట్ 6 పాయింట్లు ఉందండి అయ్యగారు. అమ్మా మొన్న టెస్ట్లు చేయించారండి. మొన్న మంగళవారం టెస్ట్లు అయినాయండి. అమ్మా మంగళవారం టెస్ట్లు అయినాయండి. అంతకుముందు 2 నెలల క్రితం 8 పాయింట్లు ఉందండి. ఓకే. ఇప్పుడు 6 పాయింట్లోకి వచ్చిందండి. దేవునికి మహిమ కలుగును గాక. రూమ్లోకి వచ్చాక ఆరికొచ్చిందండి. అలాగే ప్రార్థన చేస్తా ఉండండి, విశ్వాసంతో ఉండండి, దేవుడు ఇంకా కార్యం జరిగిస్తాడు. అయ్యి సరే అయ్యగారు. అన్ని బాగానే ఉన్నాయి. బెడ్ ఒకటే తేడా కానండి. అమ్మా బెడ్ మరి అన్ని దేవుని- బాగానే ఉన్నాయి అయ్యగారు. అమ్మా ఓకే, దేవునికి మహిమ కలుగు. అది కూడా దేవుడు దయచేస్తాడు. ప్రార్థనా పూర్వకంగా ఉండండి అయ్ అమ్మా. సరే అయ్యగారు. అమ్మా వందనాలు అయ్యగారు. వందనాలు, వందనాలు. రూమ్లోకి రాకముందు 8 పాయింట్లు ఉండేదంట అయ్యగారు. అదే అండి. రూమ్లోకి వచ్చిన మీరు ప్రార్థన చేసిన తర్వాత ఆయన 2 నెలలు అయిందంటే భోజనం చేసి, ఆ 2 నెలల నుంచి భోజనం చేయక నీరసపడిపోయాడండి ఆయన. అదేనండి. రూమ్లోకి వచ్చాక 2 పాయింట్లు తగ్గిందండి. దేవునికి మహిమ కలుగును గాక. కూడా తింటున్నారంటండి కొద్దిగా. దేవునికి మహిమ కలుగును గాక. పూర్తి సంపూర్ణ ఆరోగ్య బలం ఇచ్చేలా మనం అందరం ప్రార్థనలో పెట్టుకుందాం అండి. వ్యక్తిగత ప్రార్థనలో కూడా ఆయన జ్ఞాపకం చేసుకోండి అయ్యగారు. అమ్మ ఖచ్చితంగా. వందనాలండి, అందరికీ వందనాలండి. వందనాలు, వందనాలు. సంజయమ్మ గారు, చెప్పమ్మా. అదే ఆవిడ మేము ప్రార్థన చేయమని కదండి ఇస్తాం ఆ, కదా. చేశాను కదండి ఇందాక. అది అయ్యగారు ఏదో చెప్తానన్నారు కదండి. చెప్తానండి అయ్యగారు. అమ్మా చెప్పండి. అదే ఒక ఆవిడ ఎస్టేర్ గారండి, ఒక ఆయనకి ధనం ఇచ్చిందంటండి. తను కష్టపడి కూడబెట్టుకునండి, కష్టపడి సంపాదించిన ధనం అంతా ఒక ఆయన చేతిలో పెట్టిందండి. మరి 1 లక్ష కాదు, 2 లక్షలు కాదు, ఎక్కువ అండి అమౌంట్. అదేమో ఆయన తీసుకున్నప్పుడు బాగానే తీసేసుకున్నప్పుడు అడుగుతుంటే రివర్స్ అయిపోతున్నాడండి. తెలిసిన ఆయనండి, దగ్గర ఆయన తెలిసిన ఆయనండి. రివర్స్ అయిపోతున్నాడంటండి. నన్ను మరి గొడవ పెడుతున్నాడంట. ఆమె చాలా కష్టపడి సంపాదించానమ్మా, ఇది నా కష్టార్జితమని కన్నీటి తీసుకున్న వ్యక్తి మనసు మారి మా బిడ్డకు మళ్ళీ తీసుకున్న ధనం తిరిగి ఇచ్చేలాగా ప్రార్థనలో పెట్టండి అయ్యారు. ఖచ్చితంగా. ఇప్పుడు చిన్న ప్రార్థన చేయండి ఆమె కోసం. ఎస్తారండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు. సమయంలో ఎస్తరమ్మ గారిని మీ చేతులు కనిపిస్తున్నాను. ఆమె కష్టపడి ఎంతగానో ప్రయాసపడి ధనమును సమకూర్చుకొని మా ప్రభు ఒకరికి ఇచ్చి ఉండగా వారు తీసుకొని మా ప్రభు వీరిని మోసం చేయాలని ప్రయత్నిస్తూ ఉండగా వారి మీద ఆ విధంగా పనిచేస్తున్న ప్రతి విధమైన అంధకార క్రియలను యేసు నామములో బంధిస్తూ ఉన్నాను. ఆ ప్రభు ఎవరైతే ధనమును తీసుకున్నారో తిరిగి ఇవ్వటానికి వారి హృదయం ప్రేరేపించమని ప్రార్థన చేస్తున్నారు. వారిలో ఉన్నటువంటి కఠిన హృదయం యేసు నామములో విడిచిపోవునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. వారి మీద పనిచేస్తున్న అంధకార చీకటి శక్తులను యేసు నామములో బంధిస్తూ ఉన్నాను. యేసు నామములో ఆ ధనము తీసుకున్న వారి హృదయం మార్చబడును గాక, ఆ ధనము తిరిగి ఇచ్చి వేయుదురు గాక అని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో మా ప్రభ నీ యందు భయపడి, ఇదిగో నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నమ్మకమైన వాడు, ఇదిగో 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 మేము చేసినటువంటి అపరాధమును క్షమించమని ఆ బిడ్డలు మా ప్రభ ధనమును తీసుకుని వచ్చి ఆ బిడ్డకి ఇచ్చుదురు గాక అని ప్రార్థన చేస్తున్నా. నీ భయము వారిలో పుట్టించమని ప్రార్థన చేస్తున్నా. ఆ ప్రభా నీ బిడ్డలుగా ఏకీభవించి సమయంలో ఎస్తరమ్మ గారి కొరకే ప్రార్థన చేస్తుండగా ఎవరైతే ఆ డబ్బులు తీసుకుని ఉన్నారో వారి యొక్క హృదయములో నా బిడ్డల పట్ల భయము కలుగును గాక. ఆ డబ్బులు వారే తిరిగి తీసుకుని వచ్చి ఇచ్చుదురుగాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాను.
గుభమాన చక్కిదారా బాబా. నీ బలమైన కార్యము జరుగును గాక, నీ బలమైన కార్యము జరుగును గాక, నీ బలమైన కార్యము జరుగును గాక అని ప్రార్థన చేస్తున్నా. మా ప్రభా, మీ బలమైన కార్యాన్ని జరిగించి ఆ బిడ్డలు డబ్బులు ఇవ్వటానికి, దాని గురించి ఒక సెటిల్మెంట్ రావటానికి నీ కృపను అనుగ్రహించమని, మీ బిడ్డని గురించి సాక్ష్యం ఇచ్చి దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించాడని మా ప్రభా మిమ్మల్ని గురించి సాక్ష్యం ఇచ్చినట్లుగా నీ సహాయం అనుగ్రహించమని యేసు దివ్యగలములో ప్రార్థించి పెడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. 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 వందనాలు అయ్యగారు. వందనాలండి. వందనాలమ్మా. వందనాలండి. సాధన చేస్తున్నందుకు. చేశారమ్మా రమాదేవి గారు. సరే అమ్మగారు. జూమ్ లో ఉన్న వారు అందరూ కూడా ప్రతిదినం ఎస్తేరండి ఆవిడ పేరు, ఆవిడ కోసం ప్రార్థన చేయండి అమ్మా. ప్రతిరోజు ప్రార్థనాంశంగా పెడదామండి దాని మిర్చిలాగా. అందరికీ వందనాలండి. వందనాలమ్మ. వందనాలు. వందనాలండి. జూమ్ లో ఉన్న వారు అందరికీ వందనాలండి. పాస్టర్ గారు వందనాలు. లెటర్ బాబు గారు ఉంటానమ్మగారు. అందరికీ వందనాలు. ఆఫ్ చేసండి అయ్యగారు. లెటర్ బాబు గారు ఆఫ్ చేసేయండి.